యేసుప్రభు జీవితకాలం ఎంత భూమి మీద 33.5 ఏళ్ళు. ఏమంటే ఇప్పుడు యేసుప్రభు బర్త్డే చేసుకోవాలంటే ఎన్ని బర్త్డేలు చేసుకోవడానికి అవకాశం ఉంది? 33 చేసుకోవచ్చు. ఒక్కటి చేసుకున్నట్టుగా బైబిల్లో ఉంటుందా? ఉండదు. పోనీ ఆయన మర్చిపోయాడు, బర్త్డేలు చేయాల్సిన వాళ్ళ అమ్మనాళ్ళు ఏమైనా 2-3 బర్త్డేలు చేశారని ఉందా? ఉండదు. తర్వాత వచ్చిన అపోస్తులు బర్త్డేలు ఏమైనా చేశారా? చేయలేదు. తర్వాత వచ్చిన ఆదిమ సంఘం వాళ్ళు ఏమైనా క్రిస్మస్ పేరుతో యేసుప్రభు పండుగ చేశారా? చేయలేదు. విషయం చెప్పనా, వీళ్ళు ఎవ్వరూ పండుగ చేయలేదు, కానీ వీళ్ళందరూ సువార్త చేశారు. మనకి క్రైస్తవులుగా దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? పండుగ చేయమనా, సువార్త ప్రకటించమనా? మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు. అది ఎంతమంది క్రైస్తవులు చేస్తారు చెప్పండి? అంటే బైబిల్ని బట్టి మనకు అర్థమైంది ఒకటే, దేవా నువ్వు చెప్పింది మేము చెయ్యం, మాకు ఇష్టం వచ్చింది మేము చేస్తాం. భక్తి అనగానే పైన మూఢభక్తి అయింది, ఆచార భక్తి అయింది తప్ప లోతుగా లేఖనాలను బట్టి పుట్టిన విశ్వాసము, భక్తి ఈరోజు చాలా తక్కువ కనబడుతుందండి. అనేక శ్రమలు అనుభవించండి, మోషే గారుల శ్రమలు అనుభవించండి, ప్రవక్తల శ్రమలు అనుభవించండి, యేసుప్రభుల శ్రమలు అనుభవించండి, యేసుప్రభుడు కన్న తల్లి మరియల శ్రమలు అనుభవించండి. బాగా వినండి, ఇవన్నీ తొలి శతాబ్దపు సంఘంలో మీరేం చేయాలి? శ్రమలు అనుభవించండి. అపోస్తుల శ్రమలు అనుభవించండి. ఆదిమ సంఘంల శ్రమలు అనుభవించండి. మీరేటి సుఖాలేటి, పండగలేటి, గెంతటాలేటి, ఎగరటాలేటి క్రైస్తవులకు సరిపోవు. మీ కుటుంబం బాగోలేదు, మీ పిల్లలు బాగోలేదు, మీ చుట్టుపక్కల ఉన్న గ్రామం బాగోలేదు, మీ బంధువులు బాగోలేదు అంటప్పుడు నువ్వు వ్యాకులు పడాలి కదా, దుఃఖపడాలి కదా, బాధపడాలి కదా. అయ్యో నా కళ్ళ ముందు ఉన్నవాడండి సరైన సత్యం లేదండి, నరకానికి వెళ్ళిపోతాడండి, నా కొడుకు రక్షణ తీసుకోలేదండి, నా కూతురు రక్షణ తీసుకోలేదండి. వ్యాకుల పడి, దుఃఖపడి, బాధపడి వాళ్ళు మార్చుకోవడానికి ప్రార్థన చేసి, వాళ్ళు మార్చుకోవడానికి ఇలాంటి మంచి మంచి ప్రసంగాలు చెప్పించి ఆత్మల రక్షణలో కష్టపడవలసిన వాడు పండగల బాట పడ్డాడు. ఈరోజు ఆనందించండి. మళ్ళా చెప్తున్నాడు, పండుగ చేసుకోదట్లేదు, ఆనందించుడి. ఎప్పుడు డిసెంబర్ 25 అని లేదు అక్కడ. ఎల్లప్పుడూ ప్రభువుని ఆనందించండి. ఎవడు ఎల్లప్పుడూ ప్రభువుని సంతోషపెట్టండి. ఆ ప్రభువుని నువ్వు సంతోషపెట్టిన ప్రతిరోజు నీకు పండగే. ఎప్పుడు ప్రభు సంతోషంగా ఉంటాడు? ఒక పాపి మార్పు విషయమై పరలోకంలో ఏం కలుగుతుంది? ఎక్కువ సంతోషం. అంటే నువ్వు సువార్త చెప్పు, బాప్తిసం ఇయ్యి. ఆ బాప్తిసం ఇచ్చిన రోజు నీ తండ్రి ఆనందంగా ఉన్నాడు. ఆ రోజు నువ్వేం చేసుకోవచ్చు? పండుగ చేసుకో. దేవా నిన్ను సంతోషపెట్టాను, ఒక పాపను రక్షించానని, సువార్త చెప్పాను, సభ పెట్టానని ఇవ్వండవు. ప్రభువుని సంతోషపెట్టి మనం పండగ చేసుకుందాం అన్నది లేదు. మాకు బిర్యానీ, మా కేకులు, మాకు పండగ. పేరేమో యేసుక్రీస్తుది. యేసుక్రీస్తుది పుట్టినరోజట, బట్టలు ఇల్లు కొనుక్కుంటారట. యేసుక్రీస్తుది బర్త్డే అట, కేక్ ఇల్లు కోసుకుని తినేస్తారట. బర్త్డే అయింది, పేకల దాకా తినేసింది ఇల్లు. ఇదేం బర్త్డే అండి, ఇదేం పండుగ అండి? బర్త్డే ఎవరైతే వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఇప్పుడు డిసెంబర్ 25 బర్త్డే ఎవరిది అంటున్నారు? యేసుప్రభుది. సంతోషాలు ఎవరికి ఉండాలి మరి? యేసుప్రభుకి. ఆయన ఎప్పుడు సంతోషపడతాడు? నువ్వు ఒక పాపని మాడితే అవి చేయ మేము డాన్సులు వేస్తాం. మీకు అర్థమైందా మేము ఎందుకు ఇంతలా బాధపడుతున్నామో? కనుక ప్రియులరా, సత్యానికి విరోధులుగా మారకండి.